హలో అండి. ఈ వీడియోలో తెలుగు మెథడాలజీకి సంబంధించి భాషా లక్షణాల గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. అందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. భాషా లక్షణాలు. మానవ భాషా లక్షణాల కంటే ముందు జంతువులలో భావ ప్రసారం ఎలా జరుగుతుందో చూద్దాము. జంతువులలో భావ ప్రసారం అనేది ఏ విధంగా జరిగింది అంటే, వెర్వెట్ మంకీస్ అనే తెగ ఒక్కొక్క జంతువు చూసినప్పుడు ఒక్కొక్క రకంగా అరుస్తాయి. అంటే ఈ వెర్వెట్ మంకీస్ అనే జాతి వేరే ఏదైనా జంతువుని చూసినప్పుడు ఒక్కొక్క విధంగా అరుస్తాయంట. అండ్ అధమ పక్షం 6 రకాల అరుపులు పరిశోధకులు తెలిపారు. ఇవి 6 రకాల అరుపులని పరిశోధకులు తెలిపారు. చీమలు వాటి యొక్క భావ ప్రసారాన్ని వేరే చీమకు చేర్చివేయటానికి రసాయనిక సంకేతాల ద్వారా తెలియజేస్తాయి. చీమలు ఆహారాన్ని తెలియచేయడం కోసం ఒక రసాయనాన్ని విడుదల చేయడం వలన వేరొక చీమకు ఆహారం ఎక్కడుందో అర్థమవుతుంది. అండ్ తేనెటీగలలో స్పర్శ ద్వారా తెలుపుతాయి. తేనె ఎక్కడుందో చెప్పడానికి తేనె ఉన్న వైపు తమ తోకను పెడతాయి. ఎంత దూరంలో ఉంది అని చెప్పడానికి భ్రమణాలు చేస్తుంది. అండ్ అలాగే ఎంత పరిమాణంలో తేనె ఉందో చెప్పడానికి అది నాట్యం అనేది చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ జింక తన భయాన్ని తోక ద్వారా తెలియజేస్తుంది. అది తోక ఎత్తిందంటే తన శత్రువులు ఎదురుగా ఉన్నాయని తెలియజేస్తుంది. అండ్ అలాగే ఆవు 10 రకాల ధ్వనులను చేయగలదు. నక్క 30కి పైగా ధ్వనులను చేయగలదు. అండ్ స్టికిల్ బ్యాక్స్ అనే చేపలు వసంతకాలంలో ఇతర ప్రాంతపు చేపలను తమ ప్రాంతాలకు రానివ్వవు. అంటే వాటి యొక్క జాతి వేరే జాతిని తమ ప్రాంతాలకు రానియవు. అండ్ అలాగే ఎండ్రకాయలు శత్రువులను పారద్రోలడానికి ముందు కాలు వెనుక కాలు పైకి లేపుతాయి. ముందు కాలు లేపినప్పుడు ఎక్కువ ప్రమాదం ఉందని సంకేతం. అండ్ నెక్స్ట్ వేట కుక్కలు పులిని చూసినప్పుడు సింహాన్ని చూసినప్పుడు ఒక రకమైన అరుపులు అరుస్తాయి అని చెప్పింది డాక్టర్ స్లోబోడ్ షికాప్ అనేవారు. నెక్స్ట్ కప్పలు గొల్లబాములు జతకూరడం కోసం చిత్ర విచిత్ర ధ్వనులను చేస్తాయి అని చెప్పింది క్లౌడ్ లేథాంసన్. గబ్బిలాలు తమకు ఆహారం లభించినప్పుడు కిచ్కిచ్మని అంటాయని చెప్పి రోయిడార్ అనే అతను చెప్పారు. అండ్ కాకి ఆహారం లభించినప్పుడు అరుపులు అరుస్తాయి. పక్షులు 2 రకాల ప్రమాదకర ధ్వనులను చేస్తాయి అని చెప్పింది థార్ప్ అనే పరిశోధకుడు. ఒకటి ఏంటంటే శత్రువులు దగ్గరకు ఉన్నప్పుడు భ్రమణాలు చేస్తూ సన్నని ధ్వనిని చేస్తాయి. ఏంటి అవి? పక్షులు. అండ్ రెండవది శత్రువులు ఎగురుతున్నప్పుడు అటాక్ చేస్తున్నప్పుడు అవి క్యాట్ అని అరుస్తాయి. అంటే CAAT అని ఇచ్చారు బుక్లో. సో ఇలాగా అరుస్తాయి. అండ్ అలాగే జంతువులకు మానవ భాషా శిక్షణ ఇచ్చిన వారిలో మొదటి వ్యక్తి గార్డనర్. ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. 4 సంవత్సరాలుగా ఈ యొక్క జంతువులకు ఆయన భాషా శిక్షణను ఇచ్చాడు. అయితే అందులకు నేర్పే సాంకేతిక భాష అయిన అమెల్సన్ అనేది ఒక భాష అన్నమాట. ఈ భాషను ఊషు అనే చింపాంజీకి నేర్పించాడు. అయితే 130 సంకేతాలు స్వేచ్ఛగా ఉపయోగించింది ఈ ఊషు అనే చింపాంజీ. ఇది చేసింది గార్డనర్. అండ్ ప్రిమాక్ అనే శాస్త్రజ్ఞుడు సారా అనే చింపాంజీ మీద రంగురంగుల ఆకృతులను నేర్పించాడు. నెక్స్ట్ ప్రావిన్సిస్ పాటర్సన్ అనే అతను 1972 సంవత్సరంలో 1 సంవత్సరం వయసున్న కోకో చింపాంజీకి అమల్సన్ అనే భాష, ఇందాక చెప్పుకున్నాం కదా, అమల్సన్ అనేది ఒక భాష, 400 సంకేతాలను ఉపయోగించింది. అండ్ నెక్స్ట్ మానవ భాషా లక్షణాలు చూద్దాము. ఫస్ట్ది ద్వివిధ నిర్మాణం. దీనినే నిర్మాణ వైవిధ్యం అని అంటారు. డ్యుయాలిటీ. భాషలో పరిమిత సంఖ్యలో ధ్వనులు అనేవి ఉంటాయి. ఈ పరిమిత సంఖ్యలో ధ్వనులు అనేవి అసంఖ్యాకమైన పదాలను అనంతమైన వాక్యాలను సృష్టించవచ్చును. పరిమిత సంఖ్యలో ఉన్న ఈ ధ్వనులు అనేవి పదాలను అండ్ అలాగే వాక్యాలను సృష్టించవచ్చు అని చెప్పిందే ద్వివిధ
నిర్మాణము, దీన్నే నిర్మాణ వైవిధ్యం అని అంటారు. అండ్ నెక్స్ట్ సృజనాత్మకత, దీనినే ఉత్పాదకత అంటారు, ప్రొడక్టివిటీ. వ్యాకరణాల నియమాల ప్రకారం ఒక వాక్యాన్ని తయారు చేస్తారు. విద్యార్థులు సొంతగా నూతనంగా వేగంగా చేసేదే ఈ సృజనాత్మకత అనేది. భాషా లక్షణాలను పెంపొందించడానికి విద్యార్థులు సొంతంగా నూతనంగా వేగంగా చేయగల వాక్యాలను వారికి ఇస్తారన్నమాట. నెక్స్ట్ శబ్దార్థ సాంకేతిక సంబంధం, ఆర్బిటరీనెస్. భాషలో ఒక శబ్దానికి ఒక అర్థానికి మాత్రమే ఏర్పరచుకుంటాం. ఉపయోగించే సందర్భాన్ని బట్టి పదాలు అర్థాలు మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ అంటే ఎవరు? మన అమ్మ. సో మనం ఎప్పుడైనా కింద పడ్డప్పుడు లేకపోతే ఎవరినైనా తిట్టేటప్పుడు నీ అమ్మ అంటాం. సో ఇక్కడ పదానికి అర్థం అనేది మారిపోతుంది. సో శబ్దార్థ సంకేతం అంటే ఒక శబ్దానికి ఒక అర్థాన్ని మాత్రమే ఏర్పరచుకుంటాం, కానీ సందర్భాన్ని బట్టి ఆ పదాల అర్థాలు అనేవి మారిపోతాయి. నెక్స్ట్ వక్తృ శ్రోతృ విపరిమాణం, దీన్నే పరస్పర వినిమయం, ఇంటర్చేంజబిలిటీ. ప్రతి వ్యక్తి కూడా మాట్లాడగలడు అండ్ వినగలడు. వక్త అంటే మాట్లాడేవాడు, శ్రోతృ అంటే వినగలేవాడు. అంటే వినడం ద్వారా మనం ఏం చేస్తాం? మాట్లాడగలుగుతాం. కాబట్టి పరస్పర వినిమయం అని అంటాము. నెక్స్ట్ ప్రేరణ, దూరత, డిస్ప్లేస్మెంట్. జంతువులు ప్రేరణ కలిగినప్పుడే శబ్దాలు చేస్తాయి. బట్ మానవుడు భూత భవిష్యత్తు వర్తమానాల గురించి కూడా ఊహించి మాట్లాడగలడు అండ్ అమూర్త అంశాలను గురించి కూడా ఆయనకి ప్రేరణ కలిగినప్పుడు మాట్లాడగలడు. నెక్స్ట్ సాంస్కృతిక ప్రసరణ, కల్చరల్ ట్రాన్స్మిషన్. సాంస్కృతిక సాంప్రదాయాల లాగానే భాష కూడా తరతరాలకు ప్రసారం అవుతుంది. పిల్లలు పెద్దలను అనుసరించి భాషను నేర్చుకుంటారు. మన కల్చర్ అనేది ఏ విధంగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి స్ప్రెడ్ అవుతుందో అలాగే భాష కూడా మనం నేర్చుకున్నదే, మనం మాట్లాడిందే మన పిల్లలు కూడా మాట్లాడతారు. సో దీన్ని సాంస్కృతిక ప్రసరణ అని అంటాము. నెక్స్ట్ ప్రత్యేకత, స్పెషలైజేషన్. వార్తా ప్రసారంలో ప్రేరణ, ప్రతిక్రియ రెండు ఉంటాయి. ఈ రెండింటికి సంబంధం లేకపోవడమే ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్, ఏ భాష తెలిస్తే వాళ్ళు ఆ భాషలో రెస్పాండ్ అవుతారు. అంటే ఇక్కడ ఒక భాషకు కూడా ప్రత్యేకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ట్రైన్ అనౌన్స్మెంట్స్ అనేవి 3 భాషలలో ఇస్తారు. నాకు తెలుగు మాత్రమే వచ్చు, మిగతా 2 ఇంగ్లీషు, హిందీ నాకు అర్థం కాదు. సో నేను తెలుగుకు మాత్రమే రెస్పాండ్ అవుతాను. సో ఇక్కడ భాషకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అని, మనకి ఏదైతే భాష తెలుస్తుందో అదే ఆ భాష యొక్క ప్రత్యేకత. అండ్ ఉద్దేశపూర్వక ఉచ్చారణ, ఇంటెన్షనల్ అటరెన్స్. చిలకలు, గోరువంకలు అభ్యాసవశం, బట్ మనుషులు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు కూడా చెప్తారు, బట్ జంతువులు కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం రామచిలుకలకి వాటికి మాటలు నేర్పిస్తాం, అబద్ధాలు చెప్పడం కూడా నేర్పిస్తాం. అవి కావాలని మాట్లాడతాయా? మాట్లాడవు. ఎందుకంటే మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి అవి మాట్లాడతాయి. బట్ మనుషులు కావాలని కూడా అబద్ధాలు అనేవి చెప్తారు. సో ఉద్దేశపూర్వక ఉచ్చారణ అంటే అదనమాట. నెక్స్ట్ స్వచ్ఛందత అంటే వాలంటరీ, వాచిక వస్తువు. వాచ్యమైన వస్తువు, ఆంగిక ముద్రలు, చిత్రాలు, సంకేతాల ద్వారా స్వచ్ఛందంగా కొన్ని పనులు చేస్తారు. ఇక్కడ సంకేతాల ద్వారా పనులు చేయగలుగుతాము అంటే ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు మనం ఆగిపోతాం, అలా అన్నమాట. నెక్స్ట్ కాలాంతర ప్రాప్తి. మానవ భాషలో కాలంతో సంబంధం లేకుండా కూడా మాట్లాడవచ్చు. నెక్స్ట్ దేశాంతర వ్యాప్తి. మానవ భాషలో మన దేశంలోనే కాదు వేరే దేశాలలో కూడా, మనం ఇప్పుడు ఇక్కడ తెలుగు మాట్లాడితే అమెరికా వెళ్ళి కూడా మనం ఏం మాట్లాడతాం? మనకు వచ్చిన లాంగ్వేజే మనం మాట్లాడతాము. సో అదనమాట. భాషా లక్షణాల గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వండి. అందరు కూడా వీడియోను లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.